తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము ఎంతో కాలము నుంచి ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తూ ముందుకు వచ్చాం. మరి మనము 7వ అధ్యాయాన్ని పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. 7వ అధ్యాయము మరి 1 నుంచి మరి 4 వచనాల దాకా మనం చదువుకుంటూ ముందుకు వచ్చాం. అయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం తెలియజేసే ఒక విషయాన్ని కీర్తన గ్రంథము 125వ కీర్తనలో కూడా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 125వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుని కొంచెం ముందుకు వెళదాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. అంటే ఇక్కడ కీర్తనకారుడు, ఇక్కడ రచయిత ఏం తెలియజేస్తున్నాడంటే, ఈరోజు సహజంగా మనుషులు ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటారంటే ఇరుగు పొరుగు వారి మీద, లేదా రక్త సంబంధం మీద, లేదా బంధువుల మీద, లేదా స్నేహితుల మీద వారి జీవితంలో నమ్మకాన్ని పెట్టుకుంటారు. అయితే నమ్మకం పెట్టుకోకూడదా అంటే, అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషుల మీద కంటే, అధికారుల మీద కంటే, రాజుల మీద కంటే, బంధువర్గం మీద కంటే మనము దేని మీద నమ్మకం పెట్టుకోవచ్చంటే, ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే నుందురు. అంటే నువ్వు మనిషి మీద నమ్మకం పెట్టుకుంటే ఎంతవరకు నమ్మచ్చో మనిషిని చెప్పలేము, లేదా బంధువుల మీద నమ్మకం పెట్టుకుంటే ఎంతవరకు నమ్మకమో చెప్పలేము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది. పిల్లల మీద మనకి కోపం వచ్చినప్పుడు ఏమంటారంటే, నిన్ను పెంచడం కన్నా ఒక బర్రెను పెంచుకుంటే రోజుకి ఒక 5 లీటర్లు ఏమిచ్చిద్ది, పాలు ఇచ్చిద్ది. నిజమేనా? అంటే ఒక్కోసారి మనిషి కన్నా ఎవరిని పెంచడం మేలు అనిపించిద్ది మనకి? బర్రెను పెంచడం లేదా ఆవును పెంచడం మేలు అనిపించిద్ది. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద నీవు నీ స్నేహితుల మీద, బంధువుల మీద, లేదా ఈ మానవ సమాజం మీద నమ్మకం పెట్టుకోవడం కంటే, దానికంటే బెటర్ ఆప్షన్ ఏదంట? దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం. ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే, ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారు. కానీ భూమి మీద మనము నమ్మగలిగిన వ్యక్తి ఒకళ్ళే ఉన్నారు. ఆయన ఎవరంటే దేవుడే. నువ్వు ఒకవేళ దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకోగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎలా ఉంచుతాడంట, కదలక. అంటే నీ జీవితంలో నిన్ను ఎవరు వచ్చి ఏం చేయలేరంట, కదిలించలేరు. నీ జీవితాన్ని ఎవరు కూడా వచ్చి ఏం చేయలేరంట, ఇబ్బందులు పెట్టలేరు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కాబట్టి మన జీవితంలో భూమి మీద మనము ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలంటే, లేదా ఎవరి మీద ఎక్కువ మనం ఆశ కలిగి ఉండాలంటే అది దేవుని మీద అని తెలియజేస్తూ ఉంది. ఎవరు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటారంటే, అందరూ నమ్మకం పెట్టుకోలేరు. ఎవరు మాత్రమే నమ్మకం పెట్టుకోగలరంటే, నీతిమంతులు మాత్రమే ఆయన మీద నమ్మకం పెట్టుకోగలరు. దేవుని జ్ఞానము ఉన్నవారు మాత్రమే ఆయన మీద ఏం చేయగలరంట, నమ్మకం పెట్టుకోగలరు. దేవునిని రుచి చూసిన వాళ్ళు మాత్రమే ఆయనను ఏం చేయగలరంట, నమ్మకం పెట్టుకోగలరు. అయితే దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి ఆయన ఏం చేస్తాడంటే, 4వ వచనం చెప్తున్నాడు చూడండి. యెహోవా మంచివారికి ఏం చేస్తాడంట, మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. అంటే దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న జనులు ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారో దేవుడు వారికి ఏం చేస్తాడంటే మేలు చేసేవాడిగా ఉంటాడు. మేలంటే ఏంటి ఒకవేళ చెప్పండి? మేలు అంటే ఏమిటి?
అక్కడ ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉన్నాడు చూడండి, డూ గుడ్ ఓ లార్డ్ ఇంటూ దోస్ దట్ డూ గుడ్. అంటే ఏంటంట? గుడ్ అంటే మంచి. మేల్ అంటే ఏంటంట? మంచి. అంటే ఎవరైతే భూమి మీద యెహోవా యందు నమ్మకము కలిగి ఉంటారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంట? మంచి చేసేవాడిగా ఉంటాడు. ఈరోజు చాలామందికి కూడా ఈ ఎండాకాలంలో వాస్తవానికి కూలింగ్ వాటర్ తాగడం మంచిదంటారా, మంచిది కాదంటారా? నా ప్రశ్న బాగా వినాలి మీరు. ఈ ఎండాకాలంలో బాగా అలసటగా ఉంటాం కదా. నారాయణ గారు కూడా నేను నార్మల్ వాటర్ తెస్తానంటే వద్దొద్దు కూలింగ్ వాటర్ తెద్దామని అంటారు. సరే ఆయనే అన్నారు కాబట్టి వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు. అది ఈ కూలింగ్ వాటరు అంటే నారాయణ గారు తెచ్చారనో నేను తెచ్చానని కాదు. ఎండాకాలానికి కూలింగ్ వాటర్ తాగడం మంచిదా, మంచిది కాదా? మంచిది కాదా? మంచిది కాదా అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మంచిది కాదు, అది అందరికీ తెలుసు. కానీ తాగకుండా ఎంతమంది ఉండగలరు? ఎవరు ఉండలేం. అంటే ఒక్కోసారి మనకి మంచి ఏదో తెలుసు, కానీ దానిని మనం ఏం చేయలేమంట? చేయలేం. అంటే మన మనసును మనం ఏం చేయలేము, ఆ కొద్దిగా నిమిషాలు బాధను మనం ఏం చేయలేము, తట్టుకోలేం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా యందు నమ్మిక ఉంచు, నీకు కావలసిన ప్రతి మేలును ప్రతి మంచిని నేను నీకు చేసి పెడతాను అని చెప్తున్నాడు. కాబట్టి భూమి మీద మంచి చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఆయన ఎవరంటే దేవుడు. భూమి మీద నమ్మదగిన వాడు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవుడే. ఈరోజు చాలామంది బిడ్డలను నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, బంధువులను నమ్మి మోసపోయి ఉన్నారు, వాళ్ళని వాళ్ళు నమ్ముకుని కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఈ జీవితంలో మోసపోకూడదంటే మనం నమ్మవలసింది ఎవరినంట? దేవునిని అని తెలియజేస్తున్నాడు. చూడండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం సుగంధ 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇందాక దేవుడు ఏం చెప్పాడంటే భూమి మీద నేను నీకు మంచి చేస్తాను అని చెప్పాడు. ఎప్పుడు మంచి చేస్తాను? నన్ను నమ్ముకున్నప్పుడు. నన్ను నమ్ముకున్న వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, మీరు చూస్తున్నట్లయితే సుగంధ ద్రవ్యము ఒకవైపు ఉందంట, ఇంకొక వైపు ఏముందంట? మంచి పేరు ఉందంట. ఇప్పుడు నువ్వు దేని కొరకు ప్రయాసపడాలి? సుగంధ ద్రవ్యము ఒకవైపు ఉంది, మంచి పేరు ఒకవైపు ఉంది. ఇప్పుడు నువ్వు దేని వైపు ప్రయాసపడాలి అంట? పోయిన వారం మనం నేర్చుకున్న విషయాలను నేను అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నాను, చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తిలో యెహోవా యందు నమ్మిక ఉంచిన వాళ్ళు, ఎవరైనా జీవితంలో నాకు మంచి జరగాలి అని అనుకునేవాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, సొలొమోను ఏం చెప్పాడు? మొదట సుగంధ ద్రవ్యము ఒకటి ఉంది, మంచి పేరు ఒకటి ఉంది. నువ్వు దేనిని ఎన్నుకుంటావు? మంచి పేరుని ఎన్నుకోవాలి. రెండో విషయం, జనన దినము ఒకటి ఉంది, మరణ దినము ఒకటి ఉంది. నువ్వు దేనికి వెళ్ళాలి? మరణ దినముకు వెళ్ళాలి. తర్వాత సంతోష కార్యక్రమం ఒకటి ఉంది, సంతాప కార్యక్రమం ఒకటి ఉంది. నువ్వు దేనిలో పాల్గొనాలి? సంతాప కార్యక్రమం. తర్వాత బుద్ధిహీనుని పాట ఒకటి ఉంది, జ్ఞాని యొక్క గర్దింపు ఒకటి ఉంది. నువ్వు దేనిని అంగీకరించాలి? అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు దేవుని మీద నీకు ఒకవేళ నమ్మకం ఉండినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, నమ్మకం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ దేవుని మాటలను ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి, అంటే అనుసరించే వారిగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అయితే ఇక నేను ఒక విషయాన్ని మీకు తెలియజేసి ముందుకు వెళ్తాను. ఏంటి ఆ విషయము అంటే, దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో 2 మార్గాలు మన ముందు ఉంచుతాడు. ఎప్పుడు కూడా ఎన్ని మార్గాలు ఉంచుతాడంట? 2 మార్గాలు. ఎందుకండి ఒక మార్గమే ఉంచవచ్చు కదా. ఒక మార్గం ఉంచితే ఆ మార్గాన్ని మేము పట్టుకుంటాం కదా అని అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా 2 మార్గాలు మన మధ్యలో ఉంచుతాడు. 2 మార్గాలు మధ్యలో పెట్టి నువ్వు దేనిని ఎన్నుకుంటావు, నువ్వు దేనిని హత్తుకుంటావు, లేదా నువ్వు దేనిని అనుసరిస్తావు అని ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. అయితే ప్రియులారా,
అక్కడ మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక విషయము మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ రెండు మార్గాలు దేవుడే పెట్టాడు, కానీ రెండు మార్గాలలో ఒకటే ఏ మార్గము? మంచి మార్గం. రెండు మార్గాలు మంచి మార్గాలు కాదు. అయితే అప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ రెండిటిలో మనకి ఏది బెటరో మనము అది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కోసారి నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రాసిన ప్రతి ఎగ్జామ్ కూడా కొట్టాడు. స్టేట్ కొట్టాడు, సెంట్రల్ కొట్టాడు, బ్యాంక్ సెక్టార్ కొట్టారు. ఈ మూడు ఉద్యోగాలు ఆయన ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఆయన దేనిని ఎన్నుకోవాలి? మూడిట్లో ఆ వ్యక్తి ఎన్ని జాబులు చేయగలడు? మూడు చేయగలడా? ఎన్ని మాత్రమే చేయగలడు? ఒకటి మాత్రమే చేయగలడు. ఒకవేళ మీకే ఆ మూడు ఉద్యోగాలు వచ్చాయి అనుకుందాం, మీరు ఏది ఎన్నుకుంటారు? సుప్రియ, నువ్వు ఏది ఎన్నుకుంటావు? స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఒకటి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకటి వచ్చింది, బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ ఒకటి వచ్చింది. నువ్వు ఏది ఎన్నుకుంటావు? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎన్నుకుంటావు, అంతేనా? ఎందుకు? అంటే స్టేట్ గవర్నమెంట్తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బెటర్, బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మనకి ప్రశ్న మరొక రకంగా మాట్లాడుకుంటే ఈ ఎండాకాలానికి తట్టుకోలేక ఒకళ్ళెవరో గిఫ్ట్ కూపన్లో నీకు ఏసీ కూలర్ ఇస్తా అన్నాడు. ఏమిస్తా అన్నాడు? ఏసీ కూలర్. ఇప్పుడు నువ్వేమంటావు? మీ ఇల్లు చిన్నది మరి, అయినప్పటికీ కూడా ఏం కావాల్సిందే మనకి? ఏసీయే కావాలి. అంటే మనం దేనిలో అయినా మన జీవితంలో ఏం చేస్తామంటే రెండు వస్తువులు ఉన్నప్పుడు ఏది బెటరో మనం ఎన్నుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఏం చెప్పాడంటే సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరే మేలు, ఒకని యొక్క జన్మదినము కంటే మరణ దినమే మేలు, ఒక బుద్ధిహీనుని యొక్క పాటల కంటే జ్ఞాని యొక్క గర్దింపే మేలు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళతాను. ఏంటి ఉదాహరణ అంటే, ఒక ఫరో అనే ఒక అతను ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా ఫరో అంటే. ఈ ఫరో ఉన్నప్పుడు ఈ ఫరో దగ్గరికి ఒకవైపేమో మోషే అహరోన్లు వచ్చారు. ఎవరండి? మోషే అహరోన్లు వచ్చారు. ఇంకోవైపు ఏమో శకునుగండ్లు అంటారు కదా. అంటే ఏంటి శకునుగండ్లు అంటే? అంటే మంత్ర విద్యలు చేయగలిగిన వాళ్ళు వచ్చారు. ఒకవైపు ఎవరున్నారంట? మోషే అహరోన్లు ఉన్నారు. ఒకవైపు ఎవరున్నారంట? మంత్ర విద్యలు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే చూడండి, నిర్గమకాండము 7వ అధ్యాయము 10వ వచనాన్ని తీయండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి, అంటే మోషే అహరోనులు ఎవరి యొద్దకు వెళ్ళారంట? ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఏం చేశాడంట? మోషే అహరోనులకి పలానాది చేయమని ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించినప్పుడు ఈ మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి దేవుడు ఏదైతే ఆదేశించాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని చేశారంట. దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే అక్కడ చెప్తూ ఉన్నాడు. అహరోను 10వ వచనం. అహరోను ఫరో ఎదుటకు అతని సేవకుల ఎదుటను తన కర్రను పడివేయగా, ఏమే పడేశాడంట? అహరోనులో చేతిలో ఉన్న కర్రను ఏం చేశాడంట? పడేయమన్నాడు. ఎవరి మీద? ఫరో మీద. అంతేనా? ఎక్కడ పడేయమన్నాడు? ఫరో మీద కాదు. ఫరో మీద పడేస్తే ఏం చేస్తాడో తెలుసా? అక్కడే చంపేస్తాడు. అయితే నేల మీద పడేయమన్నాడు. ఆ నేల మీద పడిన తర్వాత అదేమైందంట? చూడండి, తన కర్రను పడివేయగా అది సర్పం ఆయెను. అంటే అహరోను చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర. ఆ కర్రను నేల మీద ఎవరు పడేయమన్నారు? దేవుడే పడేయమన్నాడు. ఆ పడేయమనగానే ఆ కర్ర ఏమైపోయిందంట? పామైపోయింది. ఇది సాధ్యపడిద్దా? మీరు ఎప్పుడైనా కూడా మరి 3వ క్లాసు ఎవరైనా కొంతకాలం క్రితం అంటే బాగా చదివినప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది. ఒక అతను
చెట్టు నరుకుతుంటే పిడికిలు పడిపోయింది. ఆడు ఏడుస్తూ ఉంటాడు, నా పిడికిలు పడిపోయింది, పిడికిలు పడిపోయిందని. అనగానే అక్కడి నుంచి ఒక దేవత ఎవరో వచ్చి అన్ని పిడికిలు పైకి లేపిద్ది. ఏది నీ పిడికిలు ఎన్నుకో అని అంటది. అంతేనా? అలాగే మీరు కూడా మీ జీవితంలో ఒక్కోసారి మీ దగ్గర 6 గ్రాములు చౌలీలు ఉన్నాయనుకో, పడేసి 10 గ్రాములు అడుగుతారా? ఎన్ని గ్రాములు వస్తాయి తిరిగి? 6 వస్తాయా? కానీ ఇక్కడ కర్ర పడేస్తే పాము ఎలా అయ్యింది? అది యెహోవా ఆజ్ఞాపించిన పని కాబట్టి నువ్వు కర్ర కనిపించినా ఆ కర్రను పడేమంది ఎవరు? ఆ కర్రని పాముగా మార్చింది ఎవరు? కానీ అక్కడ అహరోను చేయవలసిన పని ఏమిటంటే దేవుడు చెప్పినట్లుగా చేయడమే. అదేంటయ్యా కర్ర పడేస్తే పాము ఎలాగ అయ్యిద్దయ్యా, మేమేం పిచ్చోళ్ళలాగా కనపడుతున్నామా అని అహరోను అడిగితే అడిగాడా? అడగల. ఆయన ఏం చేశాడంట? కర్ర పడేస్తే పాముగా అయింది. అక్కడ మరలా 11వ వచనం, అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసింది. అంటే మోషే అహరోనులు అయితే కర్రను పాముగా ఎలా మార్చారంటే దేవుని శక్తితో మార్చారు. కానీ మంత్రసానులు శకునగాండ్లు కూడా ఏం చేశారంట? వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న శక్తితో ఏం చేశారంట? కర్రని పాముగా మార్చారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటేనా? ఇద్దరు శక్తి ఒకటేనా? సరే కొంచెం కిందకి వెళ్ళి చదువుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 20వ వచనం, యెహోవా ఆజ్ఞాపించినట్లు. ఎప్పుడు కూడా చూడండి, ప్రతి పదానికి ముందేముందంట? యెహోవా ఆజ్ఞాపించినట్లు. నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యమును చూడాలి అంటే, నీ జీవితంలో ఏదైనా గొప్ప మేలును నువ్వు చూడాలి అంటే నువ్వేం చేయాలంటే ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచి ఆయన చెప్పింది ఖచ్చితంగా చేయాలి. ఇంతకు కూడా మనం చదివాం కీర్తన గ్రంథం 125లో ఏమన్నాడు? యెహోవా యందు నమ్మకం ఉంచిన వాళ్ళకి ఆయన ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. ఆ మేలు ఎలా ఉండిద్దంట? కొండలాంటి మేలంట. అక్కడ చదువుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 20వ వచనం, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిను. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కర్ర పాము అవడం మనకి సాధ్యపడదు. ఇప్పుడు ఏం చేశాడంట? ఆ కర్రతో వెళ్ళి నీటిని కొట్టాడంట. ఆ నీళ్ళు ఇప్పుడు ఏమైపోయాయంట? రక్తం అయిపోయింది. అయితే ప్రియులారా 21వ వచనం చూద్దాం. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తుల ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి, ఐగుప్తు దేశం అందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. ఇక్కడ మీకు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ 2 పనులు కనపడుతున్నాయి. ఒకటేమో దేవుని ఆజ్ఞ చేత వచ్చిన పని, ఇంకొక పని వాళ్ళ శక్తితో వాళ్ళ జ్ఞానంతో చేసిన పని. కానీ 2 యాస్టీస్గా ఒకేలా జరుగుతూ ఉన్నాయి. అంతేనా? ఒకేలా జరుగుతున్నప్పుడు ఫరో దేనిని బాగా నమ్మాడంట? మోషే అహరోనులు చేసింది నమ్మాడా లేదా శకునగాండ్లు చేసింది నమ్మాడా? శకునగాండ్లు చేసింది నమ్మాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే మన జీవితంలో దైవశక్తితో చేయబడిన కార్యం ఒకటి ఉంటుంది, తర్వాత మాంత్రిక శక్తితో చేయబడ్డ కార్యక్రమం కూడా ఒకటి ఉంటుంది. ఫరో దేనిని నమ్మాడంట? మాంత్రిక శక్తినే బాగా నమ్మాడు. మాంత్రిక శక్తిని బాగా నమ్మి తన హృదయాన్ని ఏం చేసుకున్నాడంట? కఠినపరుచుకున్నాడు. అయితే ఐగుప్తిలో ఉన్న జనాలకి ఏం కావాలి అంటే, ఐగుప్తులో ఉన్న జనాలకి వాళ్ళు బాగా విగ్రహారాధికులు. వాళ్ళు యెహోవాని నమ్మడం లేదు. యెహోవా దేవుడని నమ్మించడానికి మోషే ఏం చేశాడంటే కర్రని పాముగా చేశాడు, నేలని రక్తముగా మార్చారు. కానీ సేమ్ అలాగే ఆ శకునగాండ్లు కూడా చేయడంతో ఈ ఫరో ఏమనుకుంటున్నాడంటే యెహోవా దేవుడేమీ కాదు. ఐగుప్తులు ఎక్కువగా దేనిని బాగా నమ్ముతారంటే విగ్రహాలను బాగా నమ్ముతారు. ఐగుప్తులకి ఏం కావాలంటే మ్యాజిక్ కావాలి. మ్యాజిక్ అంటే
ఐగుప్తులకి మ్యూజిక్ మ్యాజిక్ రెండు కావాలి. మ్యూజిక్ మ్యాజిక్ అంటే ఏంటి చెప్పండి? అంటే వాళ్ళ మనసుని పరిచే ఆ సౌండ్లు కావాలి. వాళ్ళ కళ్ళని ఆశ్చర్యపరిచే మ్యాజిక్ కావాలి. వాళ్ళ కళ్ళ ముందు ఒక బొమ్మ కావాలి. కానీ దేవుడైన యెహోవా బొమ్మగా కనపడడు. దేవుడైన యెహోవా మ్యూజిక్ మ్యాజిక్లు చేయడు. కానీ దేవుడు చేసింది ఈయనేమో నమ్మకపోవడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు దైవ కార్యాన్ని ఏం చేయలేకపోయారంటే గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోవడం వల్ల అతని హృదయం ఏమైపోయిందంట? కఠినమైపోయింది. అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళతా. మన జీవితంలో కూడా మన జీవితంలో మనము 3 పూట్ల తింటున్నామంటే, మనము సుఖముగా జీవిస్తున్నాము అంటే అది దేవుని కార్యము అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని యందు ఏముంచుతారంట? నమ్మకము ఉంచుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేనే కాదు నా ఇంటి పక్కనోడికి 3 పూట్ల అన్నం వస్తుంది, నా ఇంటి పక్కనోడికి కూడా చక్కగానే బ్రతుకుతున్నాడు, దేవుడు లేదు, బొమ్మ లేదు, దెయ్యం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా దైవ కార్యము ఉంటుంది, మంత్ర కార్యము ఉంటుంది. కానీ నువ్వు మంత్ర కార్యము కన్నా బెస్ట్ కార్యం ఏదంట? దైవ కార్యం. అంటే నీ దృష్టి దేని మీద పెట్టాలి? దైవ కార్యం మీద పెట్టాలి. ఒకవేళ నువ్వు దైవ కార్యము మీద పెడితే నీ హృదయాన్ని నువ్వేం చేసుకోగో? కఠినపరుచుకో. కానీ ఎవరైతే దైవ కార్యం మీద పెట్టరో వాళ్ళ హృదయాలు ఏమైపోతాయంట? కఠినపడతాయి. కఠినం అంటే కొంతమంది చూడండి, ఎన్నిసార్లు ప్రార్థనకి రా అన్నా కూడా రాలేరు. ఒక్కోసారి కొంతమంది ఏంటంటే నక్షత్రంలాగా అప్పుడప్పుడు మెరుస్తూ వెళుతూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దేవునిని పరిపూర్ణమైన విశ్వాసంతో అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళ జీవితంలో జరుగుతున్న కార్యములు దైవ కార్యములని వాళ్ళు ఇంకా కూడా దానిని ఏం చేసుకోలేకపోతున్నారు? అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనము మన జీవితంలో ఏది దైవ కార్యమో ఏది మంత్ర కార్యమో మన జీవితంలో మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే దేవుడు మరింతగా మనలను దీవిస్తాడు. ఒకవేళ తెలుసుకోకపోతే ఏమైద్ది అని అంటే అక్కడ 21వ వచనంలో చెప్తున్నాడు, ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తులు ఏటి నీళ్ళు త్రాగలేకపోయేది. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు దైవ కార్యముగా ఎంచుకోలేకపోతే, ఈరోజు నీ జీవితాన్ని నువ్వు దేవుని ద్వారా వచ్చిందని అర్థం చేసుకోలేకపోతే, ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగము, నువ్వు ఉంటున్న విల్లు, నువ్వు జీవిస్తున్న జీవితము ఇది దేవుని ద్వారా వచ్చిందని నువ్వు అర్థం చేసుకోలేకపోతే చేపలు చచ్చినట్లుగా నీ జీవితం చచ్చింది. చేపలు చెరువు కంపు కొట్టినట్లుగా నీ జీవితాలు ఏం కొడతాయి? కంపు కొట్టే పరిస్థితులు. ఆ నేలని త్రాగలేనట్లుగా నీ జీవితాన్ని కూడా నువ్వేం చేయలేవంటే ఆస్వాదించలేవు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీకు మేలు జరగాలంటే యెహోవా యందు ఏముంచాలంట? నమ్మిక ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు జరుగుతున్న జీవితంలో ప్రతీది కూడా ఏ కార్యమని నమ్ముతాడంట? అతని ముందు 2 కార్యాలు ఉంటాయి, కానీ ఏది దైవ కార్యమో దానిని ఏం చేస్తాడంట? నమ్మేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రసంగి కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, సుగంధ ద్రవ్యం ఉంది, మంచి పేరు ఉంది. ఈ రెండిటిలో దేవుని కార్యం ఏదంట? మంచి పేరు. ఒకటి జనన దినము ఉంది, మరణ దినము ఉంది. ఈ రెండిటిలో దేవుడు ఏది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? యెహోవా ఆజ్ఞాపించింది ఏంటంట? మరణ దినమే. తర్వాత సంతోష కార్యక్రమం ఉంది, సంతాప కార్యక్రమం ఉంది. ఈ రెండిటిలో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోవాలంట? సంతాపాన్ని. తర్వాత బుద్ధిహీనుడు పాటలు ఉన్నాయి, జ్ఞాని యొక్క గర్దింపు ఉంది. ఈ రెండిటిలో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోవాలంట? అయితే ఇవన్నీ కూడా 2 మార్గాలు. నువ్వు దేవుడు చెప్పినట్లుగా, యెహోవా ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు చేసినట్లుగా నువ్వు కూడా నీ జీవితంలో మరి సుగంధ ద్రవ్యము, జనన దినము, పాటలు అనేవి ఇవన్నీ కూడా తాత్కాలిక ఆనందాలే. అవి ప్రస్తుతము నిన్ను సంతోషపెడతాయి, కానీ భవిష్యత్తులో అవి ఏమి ఇవ్వలేవంట? సంతోషమును ఇవ్వలేదు, లేదా ఆనందమును ఇవ్వలేదు. కాబట్టి దేవుడు వాక్యము ఎప్పుడూ కూడా, దేవుడు జ్ఞానం ఎప్పుడూ కూడా నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పింది.
అలాగే ఈ సొలొమోను కూడా నువ్వు భవిష్యత్తులో బాగుండాలంటే వీటికి ప్రాధాన్యత ఇవ్వు అని తెలియజేస్తున్నాడు. చూడండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. కాబట్టి సొలొమోను చెప్తున్న విషయంలో ఏంటంటే మీ జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి. రెండు మార్గాలు దైవ మార్గాలు కాదు. ఏది దైవ మార్గమో నువ్వు అది గుర్తెరగాలి. ఆ దైవ మార్గంని జ్ఞానంతో ఏం చేయాలంటే నడుచుకోవాలి. అంటే ప్రతి వ్యక్తికి కూడా భూమి మీద ఏముండాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాడు. 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞాన అభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటేని కానీ అది నాకు దూరమాయను. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞాన అభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకు రూఢి చేసుకుని నా మనసు నిలిపితిని అని చెప్తున్నాడు. సొలొమోను ఏం చెప్తున్నాడంటే తన జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు. కొన్ని దైవ మార్గాలను సరైన విధముగా ఎన్నుకోలేకపోయాడు. నేను కొన్నిటిలో తప్పులు చేశాను. ఆయన ఏం చెప్తున్నాడంటే సత్యము ఎప్పుడు కూడా ఎలా ఉండిద్దంట? దూరముగా ఉండిద్ది అని చెప్తున్నాడు. సత్యము దూరముగా ఉండిద్ది కాబట్టి మీరు జ్ఞానముగా ఉండి ఏది సత్యమో, ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో, ఏది భక్తిహీనతో నువ్వే తెలుసుకోవాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు చాలామందికి కూడా ఆశ్చర్యంగా ఉండిద్ది. పొద్దున్నే నిద్రపోతున్నప్పుడు కూడా ఎవరో మరి ఈరోజు స్పెషల్ డే కదా, ఏంటిది ఈరోజు స్పెషల్ డే? ఈస్టర్. వాస్తవానికి మనకి అంత తెలియదు ఈస్టర్ అంటే మట్లాదివారం ఏంట, అందుకే మిమ్మల్ని అడిగాను నేను ఈరోజు ఈస్టర్ అయితే ఈ ఈస్టరు ఉంది కదా, మరి అందరూ చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదు? వాస్తవానికి ప్రార్థన పెడితే సమయానికి వచ్చేవాళ్ళే లేరు. ఈరోజు ఈస్టర్ అని పెట్టి ఊరూరా తిరుగుదామంటే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రార్థన పెట్టి 6 బయట 7ంటికి కూర్చోండి అంటే కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. ఊరంతా కూడా మనం తిరుగుదామంటే వచ్చేవాళ్ళు ఉన్నారా? అంటే మనకి లేరు, కానీ బయట ఉన్నారు. కానీ అది జ్ఞానమైన పనా? అది బుద్ధి కలిగిన పనా అంటే అది బుద్ధి కలిగిన పని కాదు. ఎందుకంటే మోషే అహరోనులు దేవుడైన యెహోవా ఏది ఆజ్ఞాపించాడో అదే చేశాడు. అలాగే మనము కూడా దేవుడైన యెహోవా ఒకవేళ గుడ్ ఫ్రైడేని అనుసరించమంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? గుడ్ ఫ్రైడే చేయాలి. లేదా మట్లాదివారం అంటారు. మట్లాదివారం అన్న ఇష్టం ఒకటేనా? వేరువేరా? కదా. ఒకవేళ మట్లాదివారం చేయమంటే మట్లాదివారం చేయాలి, ఈస్టర్ చేయమంటే ఈస్టర్ చేయాలి. కానీ దేవుడైన యెహోవా ద్వారా ఆ ఆజ్ఞ మనకు వచ్చిందా రాలేదా? రాలేదన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు, కొంతమందికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? అంటే కొన్ని దేవుడు అందరికీ ఇవ్వలేదు, అది మనము జ్ఞానము ద్వారా తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, అందుకే దేవుడైన యెహోవా తెలియజేస్తుంది ఏమిటంటే సొలొమోను ద్వారా ఒక వ్యక్తిలో కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తిలో కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు. ఏ పని చేసినా కూడా మనం ఎలా చేయాలంటే జ్ఞానముగా చేయాలి. అంటే ప్రతి మనిషిలో కూడా ఏముండాలంట? జ్ఞానము ఉండాలి. తర్వాత ఆ జ్ఞానాన్ని అతను అనుదినము కూడా ఏం చేసుకోవాలంట? వృద్ధి చేసుకోవాలి. ఎప్పుడూ కూడా జ్ఞానము ఒకలాగా ఉండిపోదు. దానిని మనం అనుదినం కూడా ఏం చేసుకోవాలంట? అభివృద్ధి పరుచుకోవాలి. తర్వాత మూడోది ఏం చెప్తున్నాడంటే జ్ఞానం ఉండాలి, దానిని ఏం చేయాలంట? అభివృద్ధి పరుచుకోవాలి. మూడోది ఏంటంటే ఆ జ్ఞానము ద్వారా దేనికి దగ్గర అవ్వాలంట? సత్యమునకు దగ్గర అవ్వాలి. అయితే ఆ సత్యము నిన్ను ఏం చేసిద్దంటే ప్రతి విషయంలో ఏది అబద్ధమో ఏది నిజమో ఆ పరీక్ష చేసిద్ది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము జ్ఞానంగా ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఆ జ్ఞానము మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట?
సత్యము దగ్గరికి తీసుకెళ్ళిద్ది. ఆ సత్యము మనకేం చేసిద్ది అంటే ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియజేసిద్ది. ఆ సత్యము తర్వాత మనం ఏం చేయాలంటే వివేచన, పరిశోధన, జ్ఞానము వీటిని మనము కలిగి ఉండకపోతే మనం ఏమైపోతామంటే భక్తిహీనతలు, బుద్ధిహీనత, వెర్రితనము కలిగి ఉంటాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞానముగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సత్యానికి దగ్గరగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే ఏది అబద్ధమో ఏది నిజమో నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మరి ఆదివారం చేసుకుంటున్నది అది జ్ఞానమైన పనా కాదా అనేది మనం ఆలోచించాలి. అది సత్యమైన పనా కాదా మనం ఆలోచన చేయాలి. అది ఒకవేళ నిజమో అబద్ధమో అది దేవుని గ్రంథం చేత మనం పరిశోధన చేయాలి. ఇదేది చేయకుండా నేను అది చేస్తాను అని ఎవరైనా అన్నట్లయితే వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారని బుద్ధిహీనత కలిగి ఉన్నారు. ఈరోజు ఈ కచీప్ మీ అందరికి కనపడుతుంది కదా, ఇది ఎన్ని మీటర్లు ఉండిద్ది ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఎవరో టైలర్లు లేరా? ఇది ఎన్ని మీటర్లు ఉండిద్దో చెప్పగలరా? 1 మీటర్ ఉండిద్దా? 1 మీటర్ కూడా ఉండదా? మరి ఎంత ఉంటుంది? ఎన్ని సెంటీమీటర్లు ఉండిద్ది పోనీ? ఇదిగోండి. ఇప్పుడు ఇది ఒక అతను తీసుకొచ్చి, అయ్యా ఇది నీకు చాలా బాగుండిద్ది అయ్యా, ఈ కలరు నీ దగ్గర ఇలాంటి కలరే లేదయ్యా, ఇది నువ్వు కొనుక్కో, ఇది చవకగా నేను 10 రూపాయలకే ఇస్తున్నాను, దీంతో నువ్వు షర్టు కుట్టించుకో అయ్యా అని ఒకళ్ళు వచ్చి నాకు చెప్పారు. అర్థమైందా? అప్పుడు నేనేం చేయాలి? అబ్బా సూపరు, ఈ 10 రూపాయలు ఇదిగో ఇవ్వు, క్లాత్ ఇవ్వు అని తీసుకెళ్ళి టైలర్ దగ్గర పెట్టా. ఇది దీంతో షర్టు కుట్ట అన్న. అప్పుడు టైలర్ ఏమంటాడు చెప్పండి? టైలర్ ఏమంటాడు? బుద్ధి ఉందా నీకు అంటాడు. ఇది ఎవరైనా షర్టు కుట్టగలడా? నీకు బుద్ధుండే ఆలోచన చేసావా? ఇది షర్టు కాదు కదా, ఇంకేం కూడా కాదు. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు అయితే ఇది షర్ట్ అయ్యిద్దా కాదా చూసుకోవాలిగా కొన్నప్పుడు. అంటే మోసం చేసేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ మోసం చేయడం తప్ప, మోసపోవడం తప్ప అంటే మోసపోవడమే తప్ప, మోసం చేయడం తప్పు కాదా? మోసపోవడమే తప్పు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మరి మనం మోసపోకూడదు అంటే మనలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఈరోజు మనం కూడా ఈ టీవీ కొన్నాం కదా, ఈ టీవీ కొనడానికి మనము నాకు తెలిసి 3 రోజులు కళ్ళల్లో నీళ్ళు వచ్చేదాకా చూసా, ఏ టీవీ మంచిది, ఏ టీవీ మంచిది అని. అంటే ఎందుకు అంటే మనం కొనేది ఎప్పుడో అరుదుగా కొనే కార్యక్రమము. దానిలో మనం ఏం చేయాలి? నాణ్యతది కొనుక్కోవాలి అని ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 10 నుంచి ఒక 12 మందిని అడిగా. ఏది ఒక 20,000 వస్తువును కొనడానికి ఎంతమందిని అడిగానండి? ఒక 12 మందిని అడిగా. ఒక 3 రోజులు పెట్టా. ఆల్రెడీ ఒక టీవీ పెట్టి క్యాన్సిల్ చేసా, మళ్ళీ ఇంకో టీవీ పెట్టా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన కదలికలు, మన మాటలు, మన ప్రవర్తన ఎప్పుడైతే జ్ఞానముగా ఉంటాయో అప్పుడు మనం అభివృద్ధి పొందుతాం, అప్పుడు మనకు మేలు జరిగింది. అలాగా కాకుండా మనము జ్ఞానముగా లేకపోతే ఎవడైనా వచ్చి మనల్ని మోసం చేస్తాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, పిల్లి గుడ్డిదైతే తెలుసా? ఆ సామెత మీకు తెలీదా? కొంతమంది గుడ్డోళ్ళు అయితే ఏదైనా చెప్తూ ఉంటారు, వినేవాడు ఉంటే ఏదైనా చెప్తూ ఉంటారు. అలాగే మనం కూడా జ్ఞానముగా లేకపోతే సమాజం చాలా చెప్పిద్ది, చాలా మనల్ని మోసం చేసిద్ది. కాబట్టి మన జీవితంలో జ్ఞానమును సంపాదించుకోవాలని సొలొమోను గారు తెలియజేశారు. తర్వాత ఏం చెప్తున్నాడంటే 4 లక్షణాలు చెప్పాడు. మొదటిది ఏంటంటే, నీకు సుగంధ ద్రవ్యము కావాలా, మంచి పేరు కావాలంటే మంచి పేరు కావాలి అని నువ్వు అనాలి, ఎందుకంటే నేను చెప్తున్నా అని చెప్పాడు. తర్వాత నీకు జనన దినము కావాలా, మరణ దినము మంచిదంటే మరణ దినమే మంచిదని చెప్తున్నాడు. సంతోషకరమైన కార్యం ఉంది, సంతాప కార్యక్రమం ఉంది, ఏది కావాలంటే సంతాపమే అని చెప్పు. పాటలు ఉంటాయి, గద్దింపు ఉంటుంది, నీకు ఏది కావాలంటే గద్దింపే అని చెప్పాడు. ఇక్కడ దాకా 4 వచనాలు నేర్చుకున్నాం. ఇంకొక విషయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న 2 మార్గాలలో ఏది దైవమైన మార్గము, ఏది ఆనందాన్ని ఇచ్చే మార్గము, ఏది జీవితానికి ఉపయోగపడే మార్గం అనేది దానిని ఎంచుకుంటారు. అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో, కార్య ఆరంభము కంటే ఏం మేలంట? గట్టిగా చెప్పండి. కార్య ఆరంభము అంటే
ఒక పనిని ప్రారంభించడం కంటే ఆ పనిని ఏం చేయడం మంచిదంట? అంటే జీవితంలో మనం కూడా చాలా చేయాలనుకుంటాం. మనం కూడా ఏమనుకున్నాం, నెలకు ప్రతి శుక్రవారం పులిహోర పంచాలనుకున్నాం. అన్నా క్యాంటీన్లు వచ్చిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే, అన్నా క్యాంటీన్లు వచ్చాయి, ఈ పులిహోర ఎవరు తింటారని మమ్మల్ని డిస్కరేజ్ చేశారు. సరేలే, నేను కూడా ఊరిలో ఉండట్లేదని అని ఆపేశాం. అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో అది చెయ్యాలి, ఇది చెయ్యాలని ప్రారంభిస్తారు. అలా ప్రారంభించిన వాళ్ళే అందరూ. కానీ ఆ పనిని మనం ఏం చేయాలంట? ముగించాలి. ఏ పని అయితే మనము మంచి జరిగిద్దని ప్రారంభిస్తామో ఆ పనిని ముగిస్తే అతనికి ఏం కలిగిద్దంట? మేలు కలిగిద్ది. ఇప్పుడు మన దగ్గర శరణ్య ఉంది, మా అబ్బాయి ఉన్నాడు. శరణ్య ఎన్సీసీ నేర్చుకుంటుంది, మా అబ్బాయి కరాటే నేర్చుకుంటున్నారు. ఈరోజు ఏదో రవి గారికి ఉన్న ఆసక్తిని బట్టి, నాకున్న ఆసక్తిని బట్టి జాయిన్ చేసేసాం. వీళ్ళు ప్రారంభించేసాం మేము. దానిని వాళ్ళు ముగించలేకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చిద్దా? వాళ్ళకి ఏమైనా మేలు వచ్చిద్దా? అంటే పనిని ప్రారంభిస్తే మేలా, పనిని ముగిస్తే మేలా? అంటే ఈరోజు మీ జీవితంలో కూడా చాలా అనుకుంటారు. జనవరి 1వ తారీఖు రాగానే కొన్ని ప్రారంభించాలనుకుంటారు. ఏం ప్రారంభించాలనుకుంటారు? ఆదివారం అంటే ఆదికాండం నుంచి ప్రారంభించాలనుకుంటారు. 9, 10, 11 అధ్యాయం దాకా వస్తారు. 12వ అధ్యాయం దాటడం కొంచెం కష్టంగా ఉంటుంది. రోజుకు అధ్యాయం చదువుదాం అనుకుంటారు. 9 రోజులు బాగుంటుంది. 12వ రోజుకి వచ్చేపాటికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అలాగే పనిని ప్రారంభించాలనుకోవడం మంచి ఆలోచనే. ప్రారంభించింది ఖచ్చితంగా ఏం చేయాలంట? ముగించాలి. అక్కడ రాశాను చూడండి. స్టార్టింగ్ అనేది చాలా తేలిక, కానీ ముగింపు అది తేలికేనా? అది కష్టం. కానీ ఆ కష్టమే మనిషికి ఏమి ఇచ్చిద్దంట? లాభం ఇచ్చింది. అంటే లోకంలో కూడా కొన్ని సామెతలు ఉంటాయి. కష్టే ఫలి అంటారు. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైతే ప్రారంభిస్తున్నామో అది మనకి మంచి కొరకే ప్రారంభిస్తాం. కానీ దానిని మనం ఏం చేయలేమంటే చివరి దాకా తీసుకువెళ్ళలేం. కాబట్టి ప్రియులారా, ప్రసంగి ఏం చెప్తున్నాడంటే కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే 6వ పాయింట్, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీనికి అర్థం మీరేం చెప్పగలరా? మరలా దానిలో చూసి చెప్తారేమో అని. శాంతము అంటే అక్కడ ఏం చెప్తున్నాడు మీరు చెప్పండి? అహంకారం కలిగిన వాడి కంటే ఎవడు మేలంట? శాంతమే మేలంట. ఈరోజు నిజంగా వాస్తవానికి ప్రసంగి గారు చెప్తుంది మన కోసమే అనిపిస్తుంది. ఒక్కోసారి మంచి పేరు కావాలా, సుగంధ ద్రవ్యం కావాలంటే మన అందరం దేనికి ఓటేస్తాం? ఒక్కోసారి ఒక విషయం చెప్తా, ఈరోజు ఆరాధన ఉంది, ఈరోజు పని ఉంది, డబల్ బేటా ఉంది, దేనికి ఓటేస్తావంటే డబల్ బేటాకే వేస్తాం. నిజమేంటంటే చెప్పడం మాత్రం ఏం చెప్తాం? వాస్తవానికి దొంగ సాక్షులం మన అందరం. దొంగ సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అహంకారం కంటే ఎవరు మేలంట? అహంకారం అంటే ఏంటండి అసలు? అహంకారం పోనీ ఇంగ్లీష్లో చదువుదామా? అహంకారం. ఇంతకుముందు రాజుగారు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, గాలాడక ఆయన కూడా చెప్పలేకపోతున్నారు. అహంకారం అంటే ఏంటి అర్థం? గీర అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే కొంతమంది గీర కలిగి ఉంటారు. అంటే గీర కంటే ఏది మంచిదంట? శాంతమే. గీరకు పోవడం కంటే మౌనంగా ఉండడం మంచిదంట. ఈరోజు జనాలందరూ కూడా గీర ఎక్కువ కోరుకుంటారా, శాంతం ఎక్కువ కోరుకుంటారా? ఈరోజు చిన్నపిల్లోడిని కదిపినా కూడా ఆడు గీరపోతున్నాడు. అంటే ఈరోజు ఎవరు కూడా శాంతంగా ఉండడానికి ప్రయత్నమే చేయట్లా. ఈరోజు ఒక్కోసారి మొన్న కూడా ఒక ప్రార్థనలో పిల్లలు అల్లరి చేస్తున్నారు. నేను ఇలా అన్నా, వాళ్ళు ఇలా అన్నారు నన్ను, నేను ఇలాగ అన్నాను, వాళ్ళు నన్ను ఇలా అన్నారు. అంటే చిన్నపిల్లలు కూడా ఈరోజు ఆపలేకపోతున్నాం. అంటే చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకోలేకపోతున్నారంటే శాంతంగా ఉండడం నేర్చుకోలేకపోతున్నారు అసలు. ఎందుకు మనం శాంతంగా ఉండాలంటే ఒక వ్యక్తి శాంతముగా ఉంటే అతను మనసులో ఏది నివాసం చేయదంట? కోపం నివాసం చేయదు. శాంతం కలిగిన వాడికి ఏం రాదంట? కోపం రాదంట. ఒకవేళ ఎవరైనా వ్యక్తి త్వరగా కోపపడితే అతడు ఏమవుతాడంటే పనికి మాలిన వాడు అవుతాడు. అందుకే దేవుడు మనల్ని ఎలాగ ఉండమంటున్నాడంటే శాంతంగా ఉండమంటున్నాడు. శాంతానికి దగ్గరగా ఉండు, కోపానికి దానికి కూడా దగ్గరగా ఉండాలి కదా. శాంతానికి దగ్గరగా ఉంటే కోపానికి దూరంగా ఉంటావు, కోపానికి దగ్గరగా ఉంటే శాంతానికి దగ్గరగా ఉంటావు. ఈరోజు మనం దేనికి దగ్గరగా ఉన్నామో నేర్చుకోవాలి.
తర్వాత 9వ వచనాన్ని చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము నివాసము చేయను. బుద్ధిహీనుడికి కోపం ఎంతసేపట్లో వచ్చిందంట? తొందరగా. ఆ కోపాన్ని ప్రజెంటేషన్ కూడా ఎలా చేస్తాడంట? ఆత్రపడి అంటున్నాడు. ఒక్కోసారి కొన్ని పదాలు బైబిల్ మనకు అర్థం కావాలంటే దాని పదాల అర్థాన్ని బాగా తెలుసుకోవాలి. ఆత్రపడి అంటే ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఒక విషయంలో బాగా ఆత్రపడతారు. ఏ విషయం చెప్పగలరా? షుగర్ పేషెంట్లు స్వీట్లా వాళ్ళకు ఉందేంటి? షుగర్ ఉన్నా కూడా దేనికి బాగా ఆతృత పడతారు? మేము కూడా ఒక్కోసారి సేవకులు బిర్యానీకి వెళ్తాం, వచ్చేదాకా ఆగచ్చు కదా. నేను ముందే ఏం చేస్తానంటే వచ్చేటప్పుడు టిష్యూ పెట్టుకుని ప్లేట్ తుడుస్తా. తుడవగానే వడ్డించేవాడు ఎవడికి ముందు వడ్డిస్తాడు? అప్పుడు మైకిల్ గారు అంటే నువ్వు అదృష్టవంతుడురా అంటాడు. అంటే మొదట వేసేవాడికి ఏం వేస్తారు? కొంచెం ఎక్కువ ముక్కలు వేస్తారు, ఎక్కువ రైస్ వేస్తారు. అంటే ఒక్కోసారి కొన్ని విషయాల్లో మనం ఏమవుతాం అంటే చాలా ఆతృత పడుతూ ఉంటాం. మాట్లాడడానికి ఆతృత పడతాం, కోపపడడానికి ఆతృత పడతాం, సీరియస్ అవ్వడానికి ఆతృత పడతాం, రకరకాలు ఆతృత పడడానికి. కానీ ఎప్పుడు కూడా ఒక మనిషి దేనికి కూడా ఏం అవ్వకూడదంట? ఆతృత పడకూడదు. ఒక్కోసారి మోడికాయలు తినడం మీరు ఎప్పుడైనా చూసారో? కొంతమందిని దొరక్క దొరుకుతాయి కదా, ఎలా తింటారో తెలుసా? మీరు ఎప్పుడైనా తిన్నారా? మూతికి బట్టలకి అన్నిటికీ పూసుకుంటారు. ఏంటే తింటున్నాం అంటారు. స్లోగా కూడా తినచ్చు. స్లోగా తొక్క అంతా తీసి మెల్లమెల్లగా పావు వంతు తినచ్చు. ఒకేసారి తినేయాలని గట్టిగా పిసుకుతారు. అదేమైంది? వచ్చి మొఖాన్ని కొట్టిద్ది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడు దే విషయంలో ఆతృతపడు. ఆ ఆతృతపడి చేసే పని ఏం జరిగిద్దంట మనకి? నేను కూడా చెప్తూ ఉంటా, ఒక్కోసారి కుర్చీలు వేసేటప్పుడు, స్పీకర్ లాంచ్ చేసేటప్పుడు మీరు ఏం కంగారు పడద్దు, స్లోగా చేద్దాం. అంటే ఏ విషయంలో అయినా మనం ఆతృత పడ్డాము అంటే ఖచ్చితంగా ఆ పని మనకేమైద్ది? గాడి తప్పిద్ది అని మనం నేర్చుకోవాలి. తర్వాత 10వ వచనంలో ఇంకొక కీలకమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఆ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ఈరోజు మరి నేను, సాయి, సురేంద్ర, మహేశ్వరక్క, వెంకటలక్ష్మక్క మేమందరం ఒక తరము సండే స్కూల్ పిల్లలు. తర్వాత ఆదిలక్ష్మక్క, తర్వాత సునీతక్క, వీళ్ళందరూ ఒక సండే స్కూల్ పిల్లలు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీ జీవితం ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అందరూ మిమ్మల్ని అడగలే నేను, మీరు కూడా ఏమంటున్నారు? ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా అంటే అప్పుడు షుగర్లు లేవు, అప్పుడు 2 పిల్లలు లేరు, అప్పుడు బాధ్యతలు లేవు. కానీ ఎవరి జీవితమైనా ఎప్పుడు బాగుండిద్దంట? చిన్నప్పుడే బాగుండి, అంటే గతమే బాగుండి. అంటే గతంతో పోలిస్తే భవిష్యత్తు ఇంకా ఏమవుతుంది? దుర్భరం అవుతుంది, బాధ అవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడంటే చాలామంది ఏమనుకుంటారంటే చిన్నవారిగా ఉంటే పెద్దవారుగా ఉంటే బాగుండని అనుకుంటారు. పెద్దవాళ్ళు ఏమనుకుంటారు? చిన్నవారిగా ఉంటేనే బాగుండు అనుకుంటారు. కాబట్టి జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే ఏ భాగమైనా కూడా ఓర్పుతోనూ సహనముతోనూ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ గుణగణాలను మనం నేర్చుకోవాలి. నేను ఒక విషయాన్ని చెప్పి చరిత్రలో మీకు ముందుకు వెళ్తా. సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. ఎవరిని చంపాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నప్పుడు దేవుడు అవకాశం ఎలాగిచ్చాడంటే సౌలును చంపే అవకాశము దావీదుకు వచ్చింది. దొరికాడు అని దావీదు ఏం చేయలేదు? చంపల్లా. ఏమనుకున్నాడో తెలుసా? ఈ సౌలును నియమించింది ఎవరు? దేవుడు. కాబట్టి అతను జోలికి నేను ఏం చేయకూడదంట? వెళ్ళకూడదు. అలాగే కొంతమంది మనుషులు ఎలాగుంటారంటే మనం ఎక్కడ దొరుకుతామో రెడీగా ఉంటారు పట్టుకోవడానికి, గొడవాడడానికి. కానీ మనం ఎక్కడా కూడా ఏం చేయకూడదంట? ఆతృత పడకూడదు, కోపపడకూడదు. మరి ఎలా ఉండాలంట? శాంతంగా ఆలోచించాలి. అలా ఆలోచించే వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మేలు చేసేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, దేవుడు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఏమో ఇవి. జనాలకున్న క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. జనాలు ఎలా ఉన్నారు? యెరెమీయా గ్రంథము 22వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ ముందుకు వెళదాం. యెరెమీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి
నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీ వాడుక. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నీకు మంచి చేయాలని ఎంతో చెప్తా, నీకు మంచి చేయాలని నేను ఎంతో చెప్తా, కానీ నువ్వేం చేయవంట, నా మాటలు వినవంట. ఈ వినకపోయే స్వభావం నీకు ఎప్పటి నుంచి ఉందంట? బాల్యం నుంచే ఉంది. ఈరోజు చాలామంది పెద్దలే కానీ పిల్లలే కానీ, అమ్మా మీరు ఆలస్యంగా వస్తే మంచిది కాదు, మీరు అప్పుడప్పుడు ఆరాధనకు వస్తే మీకు మంచిది కాదు, నువ్వు బాప్తీసం తీసుకోకపోతే నీకు మంచిది కాదు అని సేవకుడు ఏం చేస్తాడు? నోరు ఎండిపోయేటట్టు, బట్టలు తడిచేటట్టు, గడ్డం కూడా తెల్లగా అయిపోయేటట్టు, జుట్టు కూడా తెల్లగా అయిపోయేటట్టు చెప్తూనే ఉంటాడు. కానీ జనాలు వినరా? వింటామని కూడా అనట్లే ఇప్పుడు కూడా, చూసారా? అంటే జనాలు ఎప్పుడు కూడా ఎలా ఉండిపోతారంటే, ఈడు చెప్తే ఏంటి, మనం వింటేదేంటి. అంటే తల్లిదండ్రుల మాట అందుకే వినరు, పెద్దల మాటలు అందుకే వినరు, సంఘంలో సేవకుడి మాట కూడా. మొన్న కూడా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒకటి ఉంది మొగలరాజపురం, నిర్మలమ్మ ఆంటీ గారి ఇంటి దగ్గరలో. అయితే ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. ఏంటన్నా ఎవరు లేరు, నా ప్రసంగం కదన్నా అన్న. ఆగన్నాడు. కాసేపు ఆగిన తర్వాత 150 మంది వచ్చేసారు. 150 మంది రాగానే ఫుల్గా గడ్డం ఏం లేదు, వెళ్తుంటే వాక్యం చెప్పడానికి అని కుర్రోళ్ళందరూ ఇలా కింద నుంచి పైదా చూస్తున్నారు. అంటే ఇప్పటిదాకా తల పండిన వాళ్ళే వచ్చారు, మనమేమో అసలు చిన్న కుర్రోళ్ళలాగా వెళ్తున్నాం కదా, కింద నుంచి పైదాకా చూశారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళందరూ కూడా అలా చూసిన తర్వాత కాసేపు మనం వాక్యం చెప్పాము. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ అందరూ కూడా మాలలు వేసేవాళ్ళు ఉన్నారు. మనం చెప్పిన వాక్యం ఏంటంటే మాల వేయొద్దని. అక్కడ అందరూ కూడా లెంట్ డేస్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం చెప్పిన వాక్యం ఏంటంటే చేయొద్దని చెప్పి. ఈరోజు చెప్పే కదా, వచ్చే వారం వాళ్ళు ఎవరు మాలు లేరు నాకు తెలిసి, అంతేనా? వాళ్ళు వేస్తారని నాకు తెలుసు, నేను చెప్తానని వాళ్ళకి తెలుసు, కానీ ఏం చేయం, ఎవరు మారం. కానీ ఎవరు మారకపోవడమే జీవితంలో ఏమొస్తుంది? సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే, ఎవరైనా ఒక మంచి మాట చెప్తే, తెలుగులో కూడా ఒక సామెత ఉంటుంది, పెద్దల మాట పెరుగన్నం మూట అంటారు. అర్థమవుతుందా? పెద్దలు ఎవరైనా మనకి మంచి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ మంచిని మనం ఏం చేయాలంట? అనుసరించే వారిగా ఉండాలి. కాబట్టి మనము జనులు ఎలాగ ఉంటున్నారంటే, మంచి మాటలను వినే ఆసక్తి వాళ్ళల్లో లేదు, వినిన దాని ప్రకారం జీవించే అసలు ఆసక్తి కూడా వాళ్ళల్లో లేదు. తర్వాత యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కునుము, నీ గొంతుక దప్పికొనకున్నట్లు జాగ్రత్త పడమని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదునని చెప్పుకొనుచున్నా. ఇక్కడ యెరెమీయా కాలంలో జనులు కూడా ఎలాగున్నారంటే, వాక్యమును వెంబడించంటే ఏమంటున్నారంట? వాక్యమును వెంబడించం, జనులను వెంబడిస్తామంటున్నారు. వాక్యానుసారంగా బ్రతుకంటే ఏమంటున్నారంట? మేము వాక్యానుసారంగా ఏం బ్రతకం, నీ మాట అస్సలు వినం. ఎవరి మాట అంట? ప్రవక్త మాట వినమని చెప్పేశారు. వినమని చెప్పేసి ఎవరు వెంబడిపోతున్నారంటే, అన్ని జనులు వెంబడిపోతూ ఉన్నారు. ఈరోజు జనుల పరిస్థితి కూడా ఎలా ఉన్నది అంటే, దేవుడు ఏది మేలో ఏది చెడో మనకు చెప్పాడు, కానీ జనులు మాత్రం దేనిని ఎన్నుకుంటున్నారంటే మేలుని ఎన్నుకోవట్లేదు, చెడును మాత్రమే ఎన్నుకుంటున్నాం. వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ ఓపెన్ చేసి చూడడం అనేది మేలుకరమైందా, మేలుకరం కానిదా? కానీ అందరూ కూడా చూస్తారా? పాటలు పాడేటప్పుడు పుస్తకంలో చూసి పాడాలి, అది మేలుకరమా, మేలుకరం కానిదా? కానీ పాటల పుస్తకాలు తెస్తారా? ఇవేవి తారు. కాబట్టి మీకు ఏదో ఒక రకంగా మేలు చేయాలని ఎంతో అంత డబ్బు పెట్టి అది కొన్నాం. మీకు అర్థమైందా? కొంతమంది అనుకోవచ్చు, అనిల్కి డబ్బులు ఎక్కువయ్యాయి, చర్చిలో ఎవడైనా టీవీ పెడతాడా అని కొంతమంది హృదయాలు కూడా ప్రేరేపిస్తాయి. మీ ప్రేరేపణని కాసేపు ఆపుకోవాలి. ఎందుకని? మీకు ఎలాగో బైబిల్ తీసి అంత బలం రావట్లేదు, పాటలు పోసుకొని తీసి అంత ఓపిక రావట్లేదు, కాబట్టి దానిని పరిశీలన చేయడానికి నేను ఈ వస్తువును ఉపయోగించడానికి దీనిని అయితే కొన్నా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రియులారా, ఈరోజు జనులే కాదు, ఆ రోజు జనులు కూడా ఏం చేయట్లేదంట, ఎవరి మాటకి లోబడేవారిగా లేరు. కానీ దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, యెరెమీయా గ్రంథము 16వ అధ్యాయం, ఇంకా ముగించేస్తున్నాను. యెరెమీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెరెమీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం.
దేవుడు ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడంటే 16వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అందులో అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీ జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి. అన్ని మార్గాలు మీకు మేలు చేసే మార్గాలు కాదు. అందరూ మనుషులు మీకు మేలు చేసే మనుషులు కాదు. అన్నీ మీకు శాంతిని ఇవ్వదు. నువ్వు ఎవరితో ఉంటే నీకు మంచి జరిగిద్దో, నువ్వు ఎవరితో ఉంటే నువ్వు వాక్యములో అభివృద్ధి పొందుతావో, నువ్వు ఎవరితో ఉంటే నీకు శాంతి కలిగిద్దో, నువ్వు ఎవరితో ఉంటే నీకు మేలు కలిగిద్దో ఆ మార్గంలోనే నువ్వు నడుచుకోవాలి. మొహమాటానికి కొద్ది మనము అతనితో వెళ్ళకూడదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక్కోసారి తప్పు చేశాడని నీ పక్కన ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు. ఆడు నా ఫ్రెండు అని నువ్వు కూడా వెళ్తావా పోలీస్ స్టేషన్లోకి? బయట దాకా వెళ్తావు, లోపల దాకా. అలాగే మనము కూడా అందరూ నడిచినట్లుగా వాడు నడిచాడు, వీడు నడిచాడు, ఆడు చేశాడు, ఈడు చేశాడు అని వెళ్ళకూడదు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది మేలు కాదో మనం అది తెలుసుకుని దానిలో ఏం చేయాలంట? నడిచేవారిగా ఉండాలి. ఈరోజు ప్రియులారా, అలాంటి వారిగా మనం ఉన్నామా? ఇప్పుడు వాళ్ళు ఈస్టర్ చేశారు, వాళ్ళు గుడ్ ఫ్రైడే చేశారు, వాళ్ళు ఏదో మట్లాదివారం చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని మనం చేయకూడదు. మనం దానిని ఏం చేయాలంట? అది చేయొచ్చా చేయకూడదా, అది దానిలో మేలుందా లేదా, దానిలో లాభం ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దానిలో మనం ఏం చేయాలంట? అనుసరించాలి. అయితే ఇంకా నేను ఒక ఉదాహరణ చెప్పి ఇంకా ఈ వాక్యాన్ని అయితే నేను ముగిస్తాను. చూడండి, యెరెమీయా గ్రంథము అదే 6వ అధ్యాయం 19వ వచనం ఒక విషయం చెప్తూ ఉన్నాడు. చదవండి ఆ 19వ వచనం చెప్పే విషయం. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వింటున్నారు. వినకున్నారా? వినట్లా. ఎవరు వినట్లా? ఎవరి మాట వినట్లా అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? భూలోకంతో అంటే భూమికి చెవులు ఉన్నాయా? చెవులు లేని భూమి దేవుడి మాట వింటుంది, కానీ చెవులు ఉన్న మనుషులు ఎవరి మాట వినట్లా? దేవుడి మాట వినట్లా. తర్వాత, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు కనుక తమ ఆలోచనలకు ప్రతిఫలమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఈరోజు దేవుని మాట నువ్వు వినకపోతే నీకు వచ్చే శేషం ఏమిటంటే కీడు. కాబట్టి సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నువ్వు దీనిని ఎన్నుకో నీకు మంచిది, దీనిని ఎన్నుకో నీకు మేలు, దీనిని ఎన్నుకో నువ్వు మంచి జరిగిద్ది అని చెప్తూ ఉన్నాడు. అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. మేము ఒక చిన్న పని మీద కొండపల్లి వెళ్ళాం. మా వాండరు అంటే నేను ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు మాకు ఒక వాండర్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, కొండపల్లిలో ఒక ఇండస్ట్రీ కొనాలనుకున్నాడు. ఆ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇండస్ట్రీ అమ్మే అతను ఎంత కమ్మాలి అని మేము అడిగాం. నా మాట మీకు అర్థమైందా? ఎంత కమ్మాలి, ఎంత ఎంత చెప్తున్నావు అన్నాడు. 80 లక్షలు చెప్తున్నామండి అన్నాడు. ఎంతండి? 80 లక్షలు. మా వాండర్ ఏం అడిగాడంటే, 80 లక్షలు తగ్గ వస్తువులు ఇక్కడ ఏవేవి ఉన్నాయి అని అడిగాడు. అలాగే అడుగుతారా మీరు కూడా? అంతేనా? అడిగాడు. అడగగానే అది 20 లక్షలు, ఇది 20 లక్షలు అని చెప్పారు. నువ్వు చెప్పింది ఎంత అన్నాడు. 80 లక్షలు. చూపించింది ఎంత? ఇప్పుడు మీరు అది 80 లక్షలు ఇచ్చేసి కొనేసుకుంటారు మీరైతే. కొనరా? ఎందుకు కొనరు? అదేంటి అర్థం కాలేదు నా మాటలు? సరే, మీ అందరికి అర్థమయ్యే భాషలో, డజను మామిడికాయలు 300 అమ్ముతున్నారు. మీ ఇంటి దగ్గరికి వచ్చి ఒకడు 600 అమ్మాడు. వెంటనే ఎగబడి బస్తా ఇచ్చేసి గంపిచ్చామంటారు. పోయినసారి దుర్గక్క కూడా గంప కొన్నట్టు గుర్తు నాకు. కొని మన అందరికీ పంచిందిలే, ఆమె తినలేదు మళ్ళా. ఇప్పుడు తీసుకుంటారా? ఇప్పుడు కూడా తీసుకోరా? ఎందుకని? జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే పోల్చి చెప్తారు. అక్కడ ఎంత ధర ఉంది, అక్కడ కాయ ఎలాగుంది, ఇక్కడ కాయ ఎలాగుంది, అలా పోల్చి చూసుకుంటాం. అలాగే మరి చేపల దగ్గర జ్ఞానంగా ఉంటున్నాం, మామిడికాయల దగ్గర జ్ఞానంగా ఉంటున్నాం, పళ్ళలో జ్ఞానంగా ఉంటున్నాం, బట్టల సబ్బు దగ్గర నుంచి ఒంటి సబ్బు దాకా ప్రతి విషయంలో ఏది మంచిదో 10 సార్లు ఆలోచించి చేస్తున్నాం కదా. మరి ఈరోజు చేసే పండగలు అది మంచిదా చెడ్డదా అని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? దానివల్ల మనం ఏం నేర్చుకోవాలో ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? అది ఉన్నదని ఎలా నమ్మగలుగుతున్నాం? ఉన్నదని రుజువు ఒకటైనా ఉందా? ఒక్క రుజువైనా ఈస్టర్ ఉంది, గుడ్ ఫ్రైడే ఉంది, మట్టలాదివారాలు ఉన్నాయి అని ఎక్కడైనా ఒక్క లేఖనం ఉందా?
ఆ పేర్లైనా ఉన్నాయా? మరి ఇవేవీ లేకుండా అది నాకు చేయాలనిపిస్తుంది, అలా ఉండాలనిపిస్తుంది అంటే దేవుడు చెప్పింది ఇలా ఉండమని. అలా కాకుండా వేరేలాగా ఉంటున్నావు అంటే నీకేం కలిగిద్ది? ఖచ్చితంగా కీడే కలిగిద్ది. మేలు ఎప్పుడూ కలగదు. నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే కీర్తనలు 125లో ఏం చెప్పాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచితే నీకేం జరిగిద్దంట? మేలు జరిగిద్ది. ఒకవేళ నమ్మిక ఉంచకపోతే? నమ్మకం అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు. ఇది చెప్పేస్తే ఇంకా మనం ముగించుకుందాం. నమ్మకం అంటే ఏమిటి? ఇప్పుడు సహోదరులు మరి సాయి గారు ఆయన కొంచెం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. రామ్కో సిమెంటు, నాగార్జున సిమెంట్ ఉందన్న, దీంట్లో నువ్వు ఏది రికమెండ్ చేస్తావన్నా అన్నాడు అనుకో. నాగార్జున వద్దు, రామ్కో నెంబర్ 1 సిమెంట్ అని చెప్పాడు. అది నేను నమ్మి నాగార్జున సిమెంట్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఆయన నేనేం చేసినట్టు? మోసం కాదు, నమ్మనట్టు. మోసం కాదు, అది నమ్మనట్టు. అంతేనా? అంతేనా? నమ్మితే ఏం చేయాలి? పాటించాలి. అలాగే యెహోవా యందు నమ్మిక ఉంచు. నువ్వు నమ్మిక ఉంచితే ఆయన నిన్నేం చేస్తాడంట? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నిన్ను ఉంచుతాడు. తర్వాత 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా మంచి వారికి మేలు చేయము. ఈరోజు నువ్వు దేవుడు నీకు మేలు చేయాలంటే దేవుడు ఏదైతే చెప్పాడో, యెహోవా మీద నీకు నమ్మకం ఉంటే యెహోవా ఏదైతే చెప్పాడో అలా నువ్వు నడుచుకో. దానినే ఏమంటారంటే నమ్మకం అంటారు. దానినే ఏమంటారంటే భయభక్తులు అంటారు. దానినే ఏమంటారంటే క్రమశిక్షణ అంటారు. యెహోవా యందు నమ్మకం అంటే ఏంటంటే, మోషే కర్ర పడేమనగానే అహరోను కర్ర పడేశాడా లేదా? వెళ్ళి కొట్టమంటే కొట్టాడా లేదా? యెహోవా ఆజ్ఞాపించినట్లు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. దేవుడు వాళ్ళకి ప్రయోజనం చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా నీకు మేలు చేయాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచి నీ జీవితంలో 2 మార్గాలు ఉంటాయి ఎప్పుడు. న్యాయమైనది, అన్యాయమైనది. న్యాయమైనది ఏం చేసిద్ది అంటే లాంగ్ రన్, చాలా కాలం తర్వాత నీకు ఆనందం ఇచ్చిద్ది. అన్యాయమైనది నీకేం చేసిద్ది అంటే క్షణకమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి క్షణమైన ఆనందము కావాలా, లేదా కొద్దిగా కాలం తర్వాత వచ్చే ఆనందం కావాలా? అది నువ్వు ఎన్నుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు.